భారతదేశంలో ఏ తేదీన అమరవీరుల దినోత్సవం లేదా షాహిద్ దివాస్ను జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 15, ఆప్షన్ 2 జనవరి 30, ఆప్షన్ 3 ఫిబ్రవరి 14, ఆప్షన్ 4 మార్చి 5. సో భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా జనవరి 30న షాహిద్ దివాస్ను జరుపుకోవడం జరుగుతుంది. సో అమరవీరుల దినోత్సవం అనమాట జనవరి 30 అనేది. ఎందుకోసం జరుపుకుంటామంటే మహాత్మా గాంధీ హత్య జరిగిన రోజు అనమాట జనవరి 30. అందుకోసమని షాహిద్ దివాస్ను జనవరి 30న జరుపుకుంటారు. దీన్నే అమరవీరుల దినోత్సవం అంటాం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? మన ఇండియాలో నేషనల్ ఓటర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జనవరి 25, ఆప్షన్ 2 ఫిబ్రవరి 14, ఆప్షన్ 3 మార్చి 5, ఆప్షన్ 4 జనవరి 10. సో ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో నేషనల్ ఓటర్స్ డేని జనవరి 25న జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకోసం జరుపుకుంటామంటే 1950 జనవరి 25న ఎన్నికల సంఘం ఏర్పడిన రోజు. సో అందుకు గుర్తుగా ఈ జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటారు. థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్. థీమ్ ఏంటి? నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ షూర్ అనే థీమ్ తోటైతే ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం కొనసాగింది. ఏ రోజున జరుపుకుంటాం? జనవరి 25న జరుపుకుంటాం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? సో భారతదేశంలో జాతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని అడుగుతున్నారు. ఆప్షన్ 1 జనవరి 15, ఆప్షన్ 2 ఫిబ్రవరి 5, ఆప్షన్ 3 మార్చి 12, ఆప్షన్ 4 జనవరి 28. సో జనవరి 28న ప్రతి సంవత్సరం కూడా జాతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని మన ఇండియాలో జరుపుకుంటాం. ఎందుకోసం అంటే 1780లో జేమ్స్ అగస్టిస్ హికీ మొదటి ముద్రిత వార్తాపత్రికను మనకు ప్రారంభించడం జరిగింది జనవరి 28న. అందుకు గుర్తుగా జాతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని జనవరి 28న జరుపుకుంటాం. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరాక్రమ్ దివాస్ను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటాం? ఆప్షన్ 1 జనవరి 23, ఆప్షన్ 2 జనవరి 31, ఆప్షన్ 3 జనవరి 1, ఆప్షన్ 4 ఫిబ్రవరి 15. పరాక్రమ్ దివాస్ను ప్రతి సంవత్సరం కూడా మనకు జనవరి 23న జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా? సుభాష్ చంద్రబోస్ ఎవరైతున్నారో అతని జయంతి సందర్భంగా పరాక్రమ్ దివాస్ని అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. ఏ తేదీన? జనవరి 23వ తేదీన అతని జయంతి పురస్కరించుకొని. ఎన్నవ జయంతి సుభాష్ చంద్రబోస్ది అంటే 127వ జయంతి సందర్భంగా ఈ ఇయర్ అయితే నిర్వహించడం జరిగింది పరాక్రమ్ దివాస్ను జనవరి 23న. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన నిర్వహిస్తారు? అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని ఓకేనా ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 26, ఆప్షన్ 2 ఫిబ్రవరి 15, ఆప్షన్ 3 మార్చి 10, ఆప్షన్ 4 జనవరి 28. ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని జనవరి 26న జరుపుకుంటారు. రిపబ్లిక్ డే రోజు జరుపుకుంటారు. ఏంది? అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీని ప్రతి సంవత్సరం ఏ తేదీని నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 15, ఆప్షన్ 2 ఫిబ్రవరి 2, ఆప్షన్ 3 జనవరి 26, ఆప్షన్ 4 మార్చి 8. ప్రతి సంవత్సరం కూడా డే ఆఫ్ క్లీన్ ఎనర్జీని జనవరి 26న జరుపుకుంటారు. రిపబ్లిక్ డే రోజునే జరుపుకుంటారు. డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ అంటాం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఎప్పుడు జరుపుకుంటాం? రిపబ్లిక్ డే అయిన జనవరి 26న జరుపుకుంటాం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ వన్, జాతీయ భౌగోళిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? నేషనల్ జాగ్రఫీ డేని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 27, ఆప్షన్ 2 ఫిబ్రవరి 12, ఆప్షన్ 3 మార్చి 5, ఆప్షన్ 4 ఏప్రిల్ 8. ప్రతి సంవత్సరం కూడా జాతీయ భౌగోళిక దినోత్సవాన్ని నేషనల్ జాగ్రఫీ డేని జనవరి 27న జరుపుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? నేషనల్ టూరిజం డే అంటాం. నేషనల్ టూరిజం డే ఎవ్రీ ఇయర్ ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ 1 జనవరి 20, ఆప్షన్ 2 జనవరి 25, ఆప్షన్ 3 ఫిబ్రవరి 1, ఆప్షన్ 4 ఫిబ్రవరి 10. ప్రతి సంవత్సరం కూడా నేషనల్ టూరిజం డేను జనవరి 25న జరుపుకుంటాం.
జాతీయ ఓటర్ల దినోత్సవం రోజే ఈ టూరిజం డే కూడా నిర్వహిస్తాం ఇండియాలో. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారత సైనిక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? భారత ఆర్మీ డే అంటాం. ఓకేనా. ఆప్షన్ 1 జనవరి 14, ఆప్షన్ 2 జనవరి 15, ఆప్షన్ 3 ఫిబ్రవరి 1, ఆప్షన్ 4 మార్చి 10. ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఆర్మీ డేని జనవరి 15 నిర్వహిస్తారు, జరుపుకుంటారు. జనవరి 15 భారత సైనిక దినోత్సవం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ విద్యా దినోత్సవం అనేది జనవరి 24 తేదీన జరుపుకోవడం జరుగుతుంది. జనవరి 24 అనేది ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ డే అన్నమాట. అంతర్జాతీయ విద్యా దినోత్సవం మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 15, ఆప్షన్ 2 మార్చి 8, ఆప్షన్ 3 ఏప్రిల్ 20, ఆప్షన్ 3 జనవరి 12. ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో జాతీయ యువజన దినోత్సవాన్ని జనవరి 12 జరుపుకుంటాం. ఎవరి జ్ఞాపకార్థం అంటే స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. యూత్ డే. ఓకేనా. నేషనల్ యూత్ డే జనవరి 12. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతి సంవత్సరం కూడా జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా జాతీయ పక్షుల దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? సో చూసుకున్నట్టయితే మనకు యుఎస్ఏ జరుపుకోవడం జరుగుతుంది జనవరి 5న. ఓకేనా. జనవరి 5న అయితే మనకు పక్షుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది యుఎస్ఏ. నెక్స్ట్ వన్, ప్రవాసీ భారతీయ దివాస్ను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రవాసీ భారతీయ దివాస్ను ప్రతి సంవత్సరం కూడా జనవరి 9న జరుపుకుంటాం. ఎందుకోసం? 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు జనవరి 9. అందుకు గుర్తుగా మనకు ప్రవాసీ భారతీయ దివాస్ అంటాం, లేదన్నట్లయితే ఎన్ఆర్ఐ డే అంటాం. ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 9 మోస్ట్ ఇంపార్టెంట్. ప్రీవియస్గా చాలా ఎగ్జామ్స్లో అడిగారు. ప్రవాసీ భారతీయ దివాస్ జనవరి 9. నెక్స్ట్ వన్, ప్రపంచ హిందీ దినోత్సవంను ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం కూడా హిందీ దినోత్సవంను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 10, ఆప్షన్ 2 ఫిబ్రవరి 15, ఆప్షన్ 3 మార్చి 5, ఆప్షన్ 4 ఏప్రిల్ 20. ప్రతి సంవత్సరం ప్రపంచ హిందీ దినోత్సవంను జనవరి 10న నిర్వహిస్తారు. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏ తేదీని నిర్వహిస్తారు? ఆప్షన్ 1 జనవరి 3, ఆప్షన్ 2 జనవరి 4, ఆప్షన్ 3 ఫిబ్రవరి 2, ఆప్షన్ 4 మార్చి 1. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని జనవరి 4న నిర్వహిస్తారు. లూయిస్ బ్రెయిలీ. ఓకేనా. బ్రెయిలీ దినోత్సవం అంటాం జనవరి 4న. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా జనవరి మంత్కు సంబంధించిన ఇంపార్టెంట్ డేస్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.